ముఖ్యంగా ఈ ఆషాఢ మాసాలు చేయాల్సింది ఏంటంటే వాతావరణంలో వచ్చేటువంటి మార్పులను కూడా సూచిస్తుంది. సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఇలా ఉండు అని చెప్పడానికి ఉండదు, ఈజీగా ఉండదు. ధర్మంలో అనేకమైనటువంటి కాల మార్పులను కూడా సూచిస్తూ ఉంటుంది. ఈ సమయంలో మనము ఇది వర్షాకాలం, ఎక్కువగా మనం చేసేటువంటి పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేసుకొని ఎక్కువ శాతం మన ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పడానికి కూడా యోగ నిద్ర మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతుంది మనకి. అంటే యోగ నిద్ర జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ సమయంలో, అనవసరంగా బయటికి వెళ్ళకూడదు అనేటువంటి భావన కలుగుతుంది. రెండవది చాతుర్మాస్య దీక్ష అంటారు దీన్ని. ఈ యొక్క ఆషాఢ మాసం నుంచే చాతుర్మాస దీక్ష, అంటే ఋషులు, సన్యాసులు, పీఠాధిపతులు, మనలో కొంతమంది కూడా, అంటే మన జీవన శ్రమ మంది కూడా ఈ చాతుర్మాస దీక్ష అంటే ఏమిటి అంటే, బయటకు వెళ్తున్నప్పుడు, మన బయట నడుస్తున్నప్పుడు అనేకమైన సూక్ష్మక్రిములు బయటకు వస్తాయి. అంటే ఆరుద్ర పురుగులని, కొత్త కొత్త మనకి సరీసృపాలని, అనేకమైనటువంటి క్రిమికీటకాలు బయటికి వస్తుంటాయి. వాటిని తొక్కి మనము వాటిని చంపడానికి కారణమవుతాం. కాబట్టి ఈ 4 మాసాలు మనము బయట తిరగకుండా ఒకే చోట కూర్చొని ధ్యానంలో నిమగ్నం అవ్వాలి. అది కూడా మనకి యోగ నిద్ర ద్వారా స్వామివారు చెప్తున్నటువంటి ప్రక్రియ. ఈ చాతుర్మాస దీక్ష కూడా ఇప్పుడే ప్రారంభమవుతుంది. ఇటువంటి చాతుర్మాస దీక్షలు ఒకే చోట ఉండండి, అనేక రకాల పాములు, తేళ్ళు అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి కదా, ఆరుద్ర నక్షత్రం నుంచి, ఈ ఆరుద్ర కార్తె నుంచి స్టార్ట్ అవుతాయి వర్షాలు. మీరు చెప్పినట్టుగా సైన్స్ ప్రకారంగా మే 30 తారీఖు వర్షాలు వచ్చేసాయి, మీకు ఋతుపవనాలు వచ్చేసాయి, అవన్నీ కూడా మనకి చెప్పుకోవడానికి మనం ఆనందపడతాం తప్ప, 4 వర్షాలు రాగానే మనం అబ్బా ఎంత బ్రహ్మాండంగా వర్షాలు వచ్చాయి మనకు అనుకుంటాం తప్ప, అటువంటిది కాదు. ఆరుద్ర నక్షత్రంలోకి కార్తె ప్రవేశించిన తర్వాతనే మనకి వర్షాకాలం ఏర్పడుతుంది. ప్రస్తుతం గ్రీష్మ ఋతువు, మనకి ఆషాఢ మాసం కూడా గ్రీష్మ ఋతువులోనే ఉంటుంది. ఆషాఢ మాసం కూడా గ్రీష్మ ఋతువే. గ్రీష్మం అంటే ఏమిటి? ఎండవేడి. ఆ గ్రీష్మం తర్వాత మనకి శ్రావణం నుంచి వర్షకాలం, వర్ష ఋతువు, అక్కడ సంకల్పం ఉంటుంది మనకి. గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసే శుక్లపక్షే ఏకాదశి అని చెప్తున్నాం. అలాగే శ్రావణ మాసంలో వర్ష ఋతువు సంవత్సర మాసే శుక్లపక్షే అక్కడ ప్రారంభమవుతుంది మనకి. అంటే ఆషాఢ మాసం ఎండింగ్ కల్లా మనకి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. ఇలా మనకి సంస్కృతిలో ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా సూచించగలిగేవి తిథులు, నక్షత్రాలన్నీ కూడా.